నా పేరు అంజన్ సార్. అమ్మ పేరు వెంకటలక్ష్మ. నాయన పేరు వెంగన్న సార్. అనుకోకుండా తాగుడుకి అలవాటు పడినాడు నాయన. అప్పుడప్పుడు డబ్బులు అడుగుతాడు. కానీ అమ్మ ఇచ్చేస్తుండేది. కానీ అనుకోని టైంలో డబ్బులు ఇవ్వకపోయేసరికి అమ్మ నాతో మర్చాడు సార్. సార్ మేము నంద్యాలలో ఉంటాం సార్. అమ్మ అయితే నందవరంలో ఉంటారు సార్. నాయన నందవరంలో ఉంటాడు. శుక్రవారం నైట్ అయితే అమ్మ ఫోన్ మాట్లాడింది సార్. ఆ రోజు అయితే బాగుండడం పర్లేదని చెప్పింది. కానీ శనివారం మేము ఫోన్ చేసి తాగట్లేదు. అనుకోకుండా మేము తిరిగి వచ్చేసరికి అమ్మ నాయన అయితే చంపేశాడు. వీళ్ళు చెప్పేసరికి మా చెల్లెళ్ళు మా వాళ్ళంతా ఫోన్ చేసేసరికి వాళ్ళ సమాచారం బట్టి మేము ఇక్కడికి వచ్చేసాం సార్. కానీ మేము వచ్చేసరికి మా అమ్మ అయితే లేదు సార్. శనివారం రోజు వాళ్ళు భార్య భర్తలు ఏదో చిన్న విషయం కానీ గొడవ పడుతుంది. మేము వేరే ఊరు వచ్చాము. వచ్చిన తర్వాత మామూలుగా పిల్లం భార్య భర్త మామూలుగా గొడవ పడతాం అనుకున్నాము. ఆయన భార్య మీద అనుమానంతో శనివారం రోజు అర్ధరాత్రి తర్వాత ఆయన చంపేసి పొద్దున ఆదివారం కూడా కనిపించాడు. ఆదివారం కనిపించినాక పొద్దున కూడా మాట్లాడినాను. మళ్ళా 9-10 గంటల నుంచి ఆయన ఆదివారం మొత్తం పగలలో కనపడలే, రాత్రి వరకు కూడా కనపడలే. సోమవారం రోజు రాత్రి నాకు వేరే ఫంక్షన్ ఉండి అక్కడ పోయి వచ్చాను. ఏదో వాసన వస్తుంటే ఏదో కుక్కో ఎలుకో చనిపోయింది అనుకున్నాం. ఇంకా పక్కింటి వాళ్ళు అక్కడ వాళ్ళ చెల్లెలు ఉంటే ఇక్కడే ఆమె దగ్గర తాళం చేయించుకొని చూస్తే అంతలోకి లోపల శవమై కనపచ్చింది. భార్య మీద అనుమానంతోనే కొన్ని రోజుల నుంచి వాళ్ళ గొడవ పడుతుంది.